ఉప్పల్ స్టేడియంలో మరోసారి బ్యాటింగ్ అగ్నికీలలు చెలరేగాయి. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అంటే ఏమిటో మళ్లీ ప్రపంచానికి చూపించిన మ్యాచ్ ఇది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఇది సాధారణ బ్యాటింగ్ కాదు, ఇది ఒక తుఫాన్. మ్యాచ్ ప్రారంభం నుంచే సన్రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసం కనిపించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో కొన్ని ఓవర్లలోనే అర్థమైంది. ఓపెనింగ్కు వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మొదటి నుంచే అటాకింగ్ మోడ్లోకి వెళ్లారు. ఒక్కో బంతిని బౌండరీకి పంపిస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. పవర్ ప్లేలోనే పరుగుల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఫీల్డింగ్ టీంకు ఎక్కడ బంతి పడుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఓవర్లో బౌండరీలు, సిక్సర్లు, ప్రేక్షకులు కూడా సీట్ నుంచి లేచి అరవాల్సిన పరిస్థితి. అభిషేక్ శర్మ అయితే పూర్తిగా వేరే లెవెల్లో కనిపించాడు. బౌలర్ ఎవరు అన్నది అతనికి మ్యాటర్ కాలేదు. ఫాస్ట్ బౌలర్ అయినా, స్పిన్నర్ అయినా అందరికీ ఒకే ట్రీట్మెంట్. గ్యాప్లు కనిపెట్టడం, టైమింగ్ పర్ఫెక్ట్గా పెట్టడం, అవసరమైనప్పుడు పవర్ హిట్స్, ఇలా పూర్తి ప్యాకేజ్గా కనిపించాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి స్టేడియంని షేక్ చేశాడు. ఆ సెంచరీలో ఉన్న షాట్లు ఒక్కోటి హైలైట్గా నిలిచాయి. మరోవైపు ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇచ్చినా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. కానీ అతని ఇన్నింగ్స్ కూడా టీంకు మంచి బేస్ ఇచ్చింది. మొదటి వికెట్కు మంచి భాగస్వామ్యం రావడం వల్ల తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఫ్రీగా ఆడే అవకాశం వచ్చింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాక కూడా అదే అటాకింగ్ మైండ్ సెట్ కొనసాగించాడు. తక్కువ బంతుల్లోనే వేగంగా పరుగులు తీసి స్కోర్ను మరింత పెంచాడు. ఇక చివర్లో హెన్రిచ్ క్లాసెన్ తన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చిన్న చిన్న బంతులను కూడా బౌండరీలకు పంపిస్తా స్కోర్ను భారీ స్థాయికి చేర్చాడు. అయితే ఈ మొత్తం ఇన్నింగ్స్లో హైలైట్ మాత్రం అభిషేక్ శర్మే. అతను ఆడిన షాట్లు, అతని కాన్ఫిడెన్స్, అతని స్ట్రైక్ రేట్ ఇవన్నీ కలిపి ఒక స్పెషల్ ఇన్నింగ్స్గా నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని ఆపలేకపోయారు. లెంగ్త్ మార్చినా, స్లో బాల్స్ వేసినా, యార్కర్లు ప్రయత్నించినా ప్రతిసారి అభిషేక్ దగ్గర సమాధానం రెడీగా ఉంది. చివర్లో మాత్రం కొంతవరకు బౌలర్లు కంట్రోల్ సాధించినా అప్పటికే డ్యామేజ్ పూర్తయిపోయింది. స్కోర్ బోర్డు 240కి దాటేసింది. ఈ ఇన్నింగ్స్ మరోసారి ఒక విషయానికి నిరూపించింది: సన్రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఎంత ప్రమాదకరమో. ఈ సీజన్లో వాళ్లు గెలిచిన మ్యాచ్లు ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినవే కావడం కూడా అదే చెబుతోంది. భారీ స్కోర్లు పెట్టి ప్రెషర్ క్రియేట్ చేయడం వాళ్ల స్ట్రాటజీగా మారింది. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అతను కేవలం ఒక యంగ్ ప్లేయర్ కాదు, ఇప్పుడు టీంకు మ్యాచ్ విన్నర్గా మారుతున్నాడు. అతని షాట్స్లో ఉన్న క్లాస్, అతని అప్రోచ్లో ఉన్న క్లారిటీ చూస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్లేయర్ అవుతాడని అనిపిస్తుంది. వరుసగా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాలో కూడా అతని స్థానం పక్కాగా ఉంటుంది. ఈ మ్యాచ్ మొత్తం చూస్తే ఇది ఒక బ్యాటింగ్ షో. బౌలర్లకు ఇది ఒక కఠినమైన రోజు, ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఓవర్లో ఎక్సైట్మెంట్, ప్రతి షాట్లో థ్రిల్, ఇలా పూర్తిగా క్రికెట్ ఫెస్టివల్లా అనిపించింది. మొత్తానికి ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ పవర్ చూపించింది. అభిషేక్ శర్మ తన సెంచరీతో మ్యాచ్ను పూర్తిగా తమ వైపు తిప్పేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది ఒక హెచ్చరికలా మారింది. ఈ టీంను తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ చెప్పింది. ఇక ముందు మ్యాచ్లలో కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ కొనసాగిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో టైటిల్ రేస్లో చాలా బలంగా హాలంతాతుంది. అభిమానులకు మాత్రం ఒక విషయానికి క్లియర్: ఈ టీం మ్యాచ్ ఆడితే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.